జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం. చాలా కాలం క్రితం మా కళాశాలలో వ్యాసరచన పోటీని నిర్వహించాం. ఆ పోటీలో అప్పటికప్పుడు ఒక అంశం ఇస్తాం. దాని మీద ఒక గంట సేపు విద్యార్థులందరూ రాయాలి. తర్వాత ఎవరు బాగా రాశారో చూసి బహుమానాలు ఇస్తాం. వ్యాసరచన పోటీకి అందరూ కూర్చున్నప్పుడు ఆ అంశాన్ని ప్రకటించాం. అదేంటంటే రాజకీయ ప్రక్షాళనకి మీరిచ్చే సూచనలు, లేదా రాజకీయ ప్రక్షాళనకి యువత ఇచ్చే సూచనలు అని చెప్తే ఈ రాయాల్సిన పిల్లలందరూ కూడా మొహాలు చూసుకుంటున్నారు. మొహాలు చూసుకుంటుంటే అర్థం అవ్వలేదు. ఏంటారా రాయండి అంటే, మిస్ క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదండి అన్నారు. అంటే రాజకీయాలలో అవినీతి లేకుండా మీరు ఇచ్చే సూచనలు ఏంటి చెప్పండి అని అంటే, రాజకీయాల్లో అవినీతి లేకుండా ఎలా ఉంటుందండి అన్నారు. ఇది జరిగి దగ్గర దగ్గర 20 ఏళ్ళు అయింది. రాజకీయాలు రాజనీతి రెండు వేరు వేరు. రాజనీతి అంటే నీతితో కూడిన, రాజకీయాలకి రాజనీతికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ మధ్య కాలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ చెప్పారు, వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గ్రూప్ డిస్కషన్ పెట్టారట. పరీక్షలు అయిపోయిన తర్వాత ఎవరు ఏమవుతారో చెప్పండి అని. అందులో ఒక అబ్బాయి అన్నట్ట, నేను పాలిటీషియన్ అవుతాను, నేను రాజకీయాల్లోకి వెళ్తాను అన్నట్ట. అని అంటే, రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తావు అని అడిగారట. అంటే ఒక 100 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో 1000 కోట్ల పైన వచ్చే వ్యాపారం ఇంకేది లేదు కదా అన్నట్టు అతను. అంతేకాకుండా మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, మా తాతగారు రాజకీయాల్లో ఉన్నారు, నాకు రాజకీయాల్లో వారసత్వం అన్నట్టు. రాజకీయాల్లోకి రావడం అనేది, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం అనేది సంపాదన కోసం కాకుండా, అవినీతి పరులు అవడానికి కాకుండా, ప్రజల కోసం రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచనే రాజనీతి. ఇది మనకి చాలా భారతదేశ చరిత్రలో ఎలా ఉంది. వెంటనే ఇప్పటి పిల్లలు అడిగేది, ఎప్పటి నుంచి ఈ రాజకీయాలు ఇలాగా భ్రష్టు పట్టాయి, సంపాదన కోసం రాజకీయాలు అనేది ఎప్పటి నుంచి మనకు కనిపిస్తుంది అని. అంటే మనం మామూలుగా మన చరిత్రలో చూస్తే శ్రీరామచంద్రమూర్తి ధర్మప్రభువుగా పరిపాలించారు. అలాగే మహాభారత కాలంలో ధర్మరాజు ధర్మప్రభువుగా పరిపాలించారు. మనం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో చూస్తే బౌద్ధ గ్రంథాలను బట్టి భారతదేశంలో 16 మహాజనపదాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 16 మహాజనపదాల్లో ఆ పరిపాలన ఎలా ఉండేది అంటే, రాజుకు సహాయం చేయడానికి ఒక సేనాని, ఒక పురోహితుడు, ఒక గ్రామణి ఉండేవాళ్ళు. అలాగే సభా సమితి అనే ప్రజల సంస్థలు ఉండేవి. సభా సమితి, ఈ 2 సంస్థల యొక్క నిర్ణయాన్ని రాజు పాటించేవాడు. రాజు అంటే ప్రత్యేకమైన అధికారాలు ఏమీ ఉండేవి కాదు. మనకి 16 జనపదాల్లోనే కొన్ని జనపదాలు మనం తీసుకుంటే లిచ్చవి జనపదం అని, సూరసేన జనపదం అని, వాటిల్లో రాజుని ఎన్నుకునేవాళ్ళు. అవి గణతంత్ర జనపదాలు అనేవాళ్ళు. అంటే రాజుని ప్రజలు ఆ ఎన్నుకున్న రాజు కొంతకాలం పరిపాలిస్తాడు, ఆ తర్వాత మరొక రాజుని ఎన్నుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అసలు రాజు అవ్వాలంటే లక్షణం ఏంటి అంటే మనకు మహాభారతంలోనే కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి అతనికి రాజు అవ్వడానికి అర్హత లేదు, అందుకని పాండురాజుది రాజ్యం అయింది అని. అయితే ఇక్కడ మనకి రాజు అవ్వడానికి తర్వాత రాజు ఎవరు అనేది ఆ ముందర ఉన్న రాజు నిర్ణయించేవాళ్ళు. యువరాజు పట్టాభిషేకం చేసేసి వాళ్ళకి రాజ్య వ్యవహారాల్లో శిక్షణ ఇప్పించేవాళ్ళు. భారతదేశాన్ని పరిపాలించిన భరత మహారాజు, ఆయనకి 9 మంది పిల్లలు. అయితే ఈ 9 మంది పిల్లల్లో మొట్టమొదటి పిల్లాడు సుమతి. కానీ ఆయన 9 మంది పిల్లలకి పరీక్షలు పెట్టి అందులో అన్నిటిలోనూ కూడా నిష్ణాతుడైన భూమన్యు అనే అతన్ని తన వారసుడిగా ప్రకటించాడు. ఇలాగా రాజుని ఇప్పుడు గణతంత్ర రాజ్యాల్లో ఒక్కొక్కసారి రాజు ఉన్నట్టుండి కనుక మరణిస్తే రాజసింహాసనం ఖాళీ అయితే ఆ వంశానికి చెందిన వాళ్ళు ఎవరున్నారా చూసి వాళ్ళల్లో అన్ని విధాల అర్హతలు ఉన్న వాళ్ళని రాజుగా చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏనుగుకి దండ ఇచ్చేసేవాళ్ళట. ఆ ఏనుగు వెళ్ళి ఎవరి మెళ్ళలో పూలమాల వేస్తే వాళ్ళు రాజులు అయ్యేవాళ్ళు అని.
కానీ రాజు అవ్వడానికి కానీ లేదా మంత్రి పదవి పొందడానికి కానీ సేనాధిపతులు అవ్వడానికి కానీ కొన్ని అర్హతలు ఉండేవి. గుప్తుల కాలాన్ని మనం తీసుకుంటే గుప్తుల కాలంలో కుమారామాత్యులు అనే ఒక వర్గం ఉండేవాళ్ళు. ఈ కుమారామాత్యులు ఎవరు అంటే రాజ విషయాల్లో ఉద్యోగాలు చేయడం కోసం విద్యా అర్హతను సంపాదించిన వాళ్ళు. ఘటికల్లోనూ లేదంటే ఈ విశ్వవిద్యాలయాల్లోనూ కుమారామాత్యులు రాజ విషయాల్లో అర్హతను సంపాదిస్తే, కుమారామాత్యులు అనేది ఒక డిగ్రీ లాంటిది, అప్పుడు రాజ ఆస్థానంలో వాళ్ళకి ఉద్యోగం చేయడానికి అర్హత వస్తుంది. మనకి సముద్రగుప్తుడు చాలా గొప్ప రాజు అని చెప్తారు గుప్తుల కాలంలో. ఈ సముద్రగుప్తుడి గురించి అలహాబాద్ ప్రశస్తి శాసనం చెప్తుంది. జావాకి చెందిన ఒక విదేశీ గ్రంథం సముద్రగుప్తుడి గురించి చెప్తుంది. ఈ సముద్రగుప్తుడి గురించి జావాకి చెందిన తంత్రీకామందకం అనే ఒక విదేశీ గ్రంథం అదేం చెప్తుందంటే సముద్రగుప్తుడు ప్రపంచం మొత్తంలోనే గొప్ప చక్రవర్తి అని చెప్తుంది. ఎందుకు అంటే ఇతను తన ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యతగా ఎప్పుడూ భావిస్తాడు. అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అవసరాలకి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తాడు అని. మనం అశోకుడు గురించి చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. అశోకుడు చెరువులు తవ్వించాడు, బావులు తవ్వించాడు, అలాగే రహదారులని వేయించాడు, చెట్లు నాటించాడు, ఇవన్నీ కూడా చదువుకుంటాం. అంటే ప్రజలకి రాజుగా ఉంటే నేను అశోకుడే చెప్పుకున్నాడు ఒక శాసనంలో, నేను ప్రజలకు మొదటి సేవకుడు. నేను రాజు అవ్వడం కానీ లేదా రాజాస్థానంలో పనిచేయడం కానీ ప్రజలకు సహాయం చేయడానికి కోసమే తప్ప, ప్రజలకు సేవ చేయడానికి, ప్రజా సంక్షేమం కోసమే తప్ప రాజుగా ఎక్కువ ధనాన్ని సంపాదించుకోవడానికి లేదా అధికార మదం రావడానికి కాదు. మనకి ఈ విషయంలో భారతదేశంలో గ్రామ పరిపాలన గురించి ఒక చాలా గొప్ప శాసనం ఉంది. పరాంతక చోళుడు, ఇతను క్రీస్తు శకం 907 నుంచి చోళ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు 955 దాకా. అతని కాలంలో మొదటి పరాంతకుడు అంటాం. ఈ మొదటి పరాంతకుని కాలంలో అప్పటికింకా రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వాళ్ళు తర్వాత 100 సంవత్సరాలకు వచ్చారు. మొదటి పరాంతకుడి కాలంలో గ్రామ పరిపాలన ఎలా ఉండేది అనేది మనకి ఉత్తర మేరూరు శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ ఉత్తర మేరూరు శాసనం ఎక్కడుంది అంటే కంచిలో వైకుంఠ పెరుమాళ ఆలయం ఉంది. వైకుంఠ పెరుమాళ ఆలయంలో గోడ మీద ఈ శాసనం బయటపడింది. ఈ శాసనం ద్వారా మనకేం తెలుస్తోందంటే గ్రామ పరిపాలన విషయంలో రాజులు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. రాజులు గ్రామ పాలనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. గ్రామ పాలన స్వయం సహాయక సంస్థల ద్వారా జరిగేది. ఈ స్వయం సహాయక సంస్థలు ఎలా ఉండేవి అంటే సాధారణంగా గ్రామాల్లో 3 రకాలైన సభలు ఉండేవిట. ఊరు అనేది ఒక సభ, నగరం అనేది ఒక సభ, అలాగే సభ అనేది ఒక సభ. గ్రామాలలో అగ్రహారాలు అయితే బ్రాహ్మణ గ్రామాలు, అక్కడ సభ ఉండేది. అలాగే వ్యాపారస్తులు ఎక్కువ ఉన్న చోట నగరం అనే సభ ఉండేది. రైతులు ఎక్కువ ఉన్న చోట ఊరు అనే సభ ఉండేది. ఈ ఉత్తర మేరూరు శాసనం ఉత్తర మేరూరు పట్టణంలో అక్కడ గ్రామంలో ఎలా జరిగేది, గ్రామ పరిపాలన ఎలా జరిగేది అన్నది ఆ శాసనం వెలువరిస్తుంది. అది ఏం చెప్తుందంటే ఉత్తర మేరూరు పరిపాలన మొత్తం అంతా కూడా గ్రామ సభ ద్వారా జరుగుతుంది. ఈ గ్రామ సభలో 30 మంది సభ్యులు ఉంటారు. మరి ఈ 30 మంది సభ్యులు కూడా ఒక ఏడాది పాటు వాళ్ళ కార్యక్రమాలని అధికారాన్ని తీసుకుంటారు, బాధ్యతను నిర్వహిస్తారు. అయితే ఈ 30 మంది సభ్యుల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే దానికి ఎవరెవరైతే అర్హత ఉందో గ్రామంలో మొత్తం ఉన్న అర్హత ఉన్న వాళ్ళందరి పేర్లని కూడా తాటాకుల మీద రాస్తారట. రాసి ఈ పేర్లనన్నింటినీ కూడా ఒక కుండలో వేసేసి దేవాలయం ఆ రోజుల్లో సాంస్కృతిక విషయాలన్నిటికీ కూడా కేంద్రంగా ఉండేది. దేవాలయంలో మొత్తం ప్రజలందరూ వస్తారు. వచ్చినప్పుడు ఈ కుండలోంచి కుడుంబు అంటారు, కుండలోంచి లాటరీ తీస్తారట. లాటరీ తీసి ఈ సభలో సభ్యులుగా ప్రకటన చేస్తారు. వాళ్ళు సంవత్సరం పాటు ఈ సభలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 30 మంది సభ్యులు 6 సంఘాలుగా ఏర్పడతారు. ఈ 6 సంఘాలు కూడా ఒక సంఘం గ్రామంలో యొక్క పారిశుధ్యాన్ని చూసుకుంటుంది, మరొక సంఘం గ్రామంలో ఉన్న మంచినీటి వసతిని చూసుకుంటుంది, ఇంకో సంఘం గ్రామానికి సంబంధించిన తోటల్ని చూసుకుంటుంది, ఇంకో సంఘం దేవాలయ కార్యక్రమాలను చూసుకుంటుంది, విదేశీయులు వస్తే బయట నుంచి వచ్చే గ్రామస్తులకి అవసరాలను ఒక సంఘం చూసుకుంటుంది, పన్నుల వసూలు ఒక సంఘం చూసుకుంటుంది. ఈ 6 సంఘాల్లో ఉండడానికి అర్హత ఏంటి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ ఉత్తర మేరూరు శాసనం ఏం చెప్తుందంటే గ్రామంలో ఉన్న
మొత్తం ప్రజలందరిలోనూ కూడా అక్కడే స్థిరపడ్డ వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. అంటే కనీసం 10 సంవత్సరాలు ఆ గ్రామంలో తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు, అలాగే 1.5 ఎకరం పైన పొలం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. అలాగే వేదాలలో ఒక్క వేదంలో అయినా నిష్ణాతులు అయి ఉండాలి. అది బ్రాహ్మణ సభ కాబట్టి, సభ అంటే బ్రాహ్మణులది కాబట్టి ఒక వేదంలో అయినట్టు చదువుకున్న వాళ్ళు మాత్రమే నిష్ణాతులు అయి ఉండాలి అని 35 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంటే, ప్రతి కుటుంబంలోనూ 35 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ పేర్లని తీసుకొని అందులో ఒక్క కుటుంబంలో ఒకళ్ళ పేరు మాత్రమే తీసుకుంటారు. ఈ పేర్లన్నీ తాటాకుల మీద రాసేసి వాటిని వేస్తారు. అయితే అనర్హతలు కూడా చాలా ఉన్నాయి. అనర్హతలు ఏంటంటే, ఒకవేళ ఈ సభ్యులలో ఎవరైనా కనుక వాళ్ళు పంచమహాపాతకాలు చేసుంటే, అంటే హత్య చేసున్నా, లేదా దొంగతనం చేసున్నా, వ్యభిచరించిన, మద్యం తాగిన, లేదా అవినీతి పనులు చేసిన వీళ్ళందరినీ కూడా వీళ్ళకి అనర్హులుగా ప్రకటిస్తారు. అలాగే ఎవరైనా సభలో సభ్యులుగా ఉండి అంతకు ముందు సంవత్సరం లెక్కలు సరిగ్గా కనుక చూపించకపోతే వాళ్ళని కూడా సభ నుంచి వెలివేస్తారు. ఒక సభలో సభ్యుడైన వాడు 3 సంవత్సరాలు వరుసగా చేయొచ్చు. కానీ ఒక సభలో ఎవరైనా సభ్యులుగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు ఎవరు కానీ ఈ లాటరీలో వేయడానికి వాళ్ళ పేర్లు పెట్టడానికి లేదు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చెప్తున్న నెపోటిజం, రెడ్ టేపిజం ఏవి కూడా ఆ రోజు లేవు, ఆ కాలంలో లేవు. ఈ సభ్యులకి ప్రత్యేకమైన జీతభత్యాలు ఏమీ ఉండవు. వాళ్ళు సేవ మాత్రమే చేస్తారు, జన్మభూమికి సేవ చేస్తారు. వాళ్ళు 3 సంవత్సరాల పాటు చేసిన వాళ్ళు 4వ సంవత్సరంలో మళ్ళీ చేయడానికి వీల్లేదు. వాళ్ళ వారసులకి లేదు, బంధువులకి లేదు. ఇటువంటి ఆంక్షలన్నీ ఉన్న ఈ గ్రామ సభల విషయంలో చోళరాజు, పరాంతక చోళుడు కానీ చోళ రాజ్యం కానీ ఏమీ పట్టించుకోలేదు. గ్రామాలకి స్వయం పరిపాలనా వ్యవస్థ ఎప్పుడు ఉంది అంటే 1100 సంవత్సరాల క్రితమే మన దేశంలో ఉంది. మరి ఈ రోజున మనకి రాజకీయాల్లో చూస్తున్న అవినీతి ఎక్కడి నుంచి ప్రారంభమై ఉంటుంది అన్నది మనం చూస్తే, మనకి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చాక, అంతకుముందు పర్షియన్లు భారతదేశానికి వచ్చినప్పుడు ప్రాంతాలను ఆక్రమించడానికి కొంతమందిని తమ వైపు తిప్పుకొని డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకోవడం లేదా మతంలోకి మార్చడం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం కనుక బ్రిటిష్ వాళ్ళని చూస్తే 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఒక మోసపూరితమైన యుద్ధం అది. సిరాజుద్దౌలా మీద అతని సేనాని మీర్ జాఫర్ని రాజును చేస్తాను అని ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని అప్పటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్ ఈ ప్లాసీ యుద్ధం చేశాడు. యుద్ధ రంగంలో సిరాజుద్దౌలా 40 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. తరిమి వాళ్ళని వధించారు. అసలైన సేనానాయకుడు మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవ్ వైపు మిగిలిన సైన్యంతో కలిపి వచ్చాడు. అలా వచ్చినందుకు మీర్ జాఫర్ని బెంగాల్ నవాబం చేసి రాబర్ట్ క్లైవ్ 24 పరగణాలున్న ఒక జిల్లాని మొత్తాన్ని దాన్ని పేష్కార్ అంటారు, దానికి పేష్కార్గా తన అధిపతిగా ఆ లాభాన్ని పొందడం మాత్రమే కాదు, 2,34,000 పౌండ్లను లంచంగా తీసుకున్నాడు. ఆ తీసుకున్న డబ్బుతో లండన్కి వెళ్ళి అక్కడ ఒక ఎస్టేట్ కొనుక్కొని, సంస్థానాన్ని కొనుక్కొని, అక్కడి నుంచి మళ్ళీ పార్లమెంట్కి ఎలక్ట్ అయ్యి పార్లమెంటు సభ్యుడయ్యాడు రాబర్ట్ క్లైవ్. అంటే అవినీతి ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తోంది. కార్న్వాలిస్ అనే ఒక గవర్నర్ జనరల్ అంటాడు, భారతీయులందరూ అవినీతి పరులు అంటాడు అని. మొత్తం భారతదేశంలో ఉన్న ఉద్యోగాలు అన్నీ కూడా అతను యూరోపియన్స్, బ్రిటిష్ వాళ్ళ చేత అతను పూర్తి చేశాడు. బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ ఉన్న ఉద్యోగాల్లో నియమించాడు. ఎందుకు అంటే భారతీయులు అవినీతి పరులు. కానీ భారతీయులు అవినీతి పరులు అవ్వడానికి కొంత చారిత్రక కారణాలు ఏంటంటే, విదేశీ పరిపాలన కింద ఉండిపోవడం ఒక కారణం అవుతుంది. ఇటువంటి వ్యవస్థల వల్ల భారతదేశం రాజకీయాల్లోకి వచ్చింది. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన జాతీయోద్యమం చాలా, అంటే మహాత్మా గాంధీ ఏం చేశారంటే, నీతి లేకుండా గమ్యమే కాదు మార్గం కూడా స్వచ్ఛంగా ఉండాలి అని స్వచ్ఛమైన, నీతివంతమైన, నిజాయితీతో కూడిన జాతీయోద్యమాన్ని మనం నడిపాం. అహింసాయుతమైన జాతీయోద్యమాన్ని నడిపాం. ఆ జాతీయోద్యమంతో మనం భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. చాలామంది జాతీయ నాయకులు వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోగొట్టుకున్నారు. జాతీయోద్యమంలో పోగొట్టుకుని ఏదో విదేశీయులు డబ్బులు ఆస్తి చూపిస్తే వెళ్ళలేదు, జాతీయోద్యమం కోసం పాటుపడ్డారు. మనకి చాలామంది నాయకులు నీతి నిజాయితీలతో నిలబడ్డ నాయకులు ఉన్నారు.
మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూస్తే జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా పనిచేశారు. రైల్వే మంత్రిగా పనిచేసి ఆయన ఎక్కడో ఒక చోట రైలుకి యాక్సిడెంట్ అయిందని ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆయన ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ కారు డ్రైవరు రెడీగా ఉన్నారట. ఉంటే ఆయన చెప్పారట, నేను ఇప్పుడు రైల్వే మంత్రిని కాదు, నాకు ఇప్పుడు కారు లేదు, ఆయన జీవితంలో కారు లేదు, ఆయన కారు వాడలేదు అని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారట. కామరాజ్ నాడర్ అని మనకి ఒక కాంగ్రెస్లో ఒక ప్రముఖమైన నాయకుడు. కామరాజ్ నాడార్ గారికి వాళ్ళ గ్రామంలో వాళ్ళ అమ్మగారు ఉండేవాళ్ళు. కామరాజ్ నాడార్ గారు ప్రతి నెల ఒక 8 రూపాయలు ఆవిడకి పంపించేవాళ్ళు. ఆవిడకి తాంబూలం వేసుకోవడం అలవాటు భోజనం చేశాక. ఈ తమలపాకుల రేటు చాలా పెరిగింది, నువ్వు 8 రూపాయలు పంపిస్తుంటే నాకు చాలటం లేదు, కామరాజ్ నాడార్ గారు ముఖ్యమంత్రిగా చేశారు అంటే నాకు సరిపోవటం లేదు, నువ్వు కొంచెం 10 రూపాయలు పంపించగలవా అని వాళ్ళ అమ్మగారు ఒక ఉత్తరం రాశారట. రాస్తే నాడార్ గారు వెనక్కి సమాధానం ఏం రాశారంటే, అమ్మ నా పదవి ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు, రేపు ఉండనప్పుడు నీకు పంపించలేను, అందుకని ఇప్పుడు తమలపాకుల ధర కనుక పెరిగితే నువ్వు తమలపాకులు వేసుకునే అలవాటును తగ్గించుకో, ఎందుకంటే పెరిగిన ధరల ప్రకారం మన ఖర్చుని పెంచుకోలేము, మన ఖర్చును తగ్గించుకోవాలి ధరలు పెరిగితే అని. అటువంటి జాతీయ నాయకులు ఒకప్పుడు ఉన్నారు. మన ప్రకాశం పంతులు గారు, ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు, ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ని తొలగించారు. తొలగిస్తే ఆయన వెనక్కి తిరిగి తన ఇంటికి వస్తూ రైల్వే స్టేషన్లో కూర్చున్నట్టు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రైల్వే ఉద్యోగతను స్టేషన్ మాస్టర్కి వెళ్ళి, ఎవరో ఒక పెద్ద ఆయన బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి, ఆయన రైల్వే రిటైరింగ్ రూమ్లో కూర్చున్నారు అని చెప్పారు. అని చెప్తే ఒక స్టేషన్ మాస్టర్ వచ్చి వస్తే, అమ్మో ప్రకాశం పంతులు గారంటే, ఒరే నేను నీకు తెలుసా, అయితే కాస్త భోజనం తెప్పించరా, నా జేబులో పైసా లేదు, భోజనం తెప్పించు, నాకు నిన్నటి నుంచి అన్నం తినలేదు అన్నట్టు. ఈ రోజుల్లో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటారా? ఒక నాయకుడుగా ఆయన ప్రకాశం పంతులు గారు ఆంధ్ర ప్రాంతానికి చేసిన మేలు మర్చిపోలేనిది. నాగార్జున సాగర్ నిర్మాణానికి ఆయనే కారణం. ఈ రోజున రాజకీయ ప్రక్షాళన జరగాలంటే, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా డబ్బు సంపాదించవచ్చు అని, లేదా తన అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అని ఆలోచించకుండా అలాంటి రాజకీయ నాయకులు తిరిగి మళ్ళా మనకి రావాలి. రాజకీయాలు అనేది ఒక వృత్తి కాదు, వ్యాపారం కాదు, రాజకీయాలు అనేది సేవ మాత్రమే. ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం రాజకీయాల్లోకి రావడం అనే భావన వస్తే యువత రాజకీయాల్లోకి ఎక్కువ మంది రావడానికి జరుగుతుంది. రాజకీయాలు ప్రక్షాళనం అయితే భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానానికి వెళ్తుంది. జై భారత మాత, జై హింద్.